డియర్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం మనకు తెలుసు. ఓకే, నో ప్రాబ్లం. రంజాన్ వ్రతం ఏంటి? అది కూడా వరలక్ష్మి వ్రతం లాగా చాలా గొప్పది. అదేంటి మేడం, మేము ఎప్పుడు వినలేదు. ఎస్, వరలక్ష్మి వ్రతం లాంటిదే. ఎస్, రంజాన్ వ్రతం. వాళ్ళు ఒక నెల రోజులు రోజా, కార్తీక మాసంలాగా నెల రోజులు నిష్టగా, నియమంగా, భక్తి శ్రద్ధలతో, ఒక పద్ధతిగా భక్తి శ్రద్ధలతో రంజాన్ చేస్తారు. సో డియర్ ఫ్రెండ్స్, ఈ రంజాన్ వ్రతం గురించి కొంచెం తక్కువ వింటాం. జస్ట్ లైక్ వరలక్ష్మి వ్రతం లాంగ్ ఎగో, ఇంకొంచెం లిటిల్ బిట్ ఇంకా అప్పుడు జెనిసిస్, ఆదికాండం, సృష్టికర్త సృష్టిని సృష్టిస్తున్న ఈ అనంత చరాచర జీవకోటి సృష్టిలో జనరల్గా సంగీతంలో శృతి మాత, లయ పిత అంటారు. శృతి లయలు సంగీతానికి మాతాపితలు. ఎస్, పార్వతీ పరమేశ్వరుడు ఆది దంపతులు. అలాగే ఆది దంపతులు అంటే బాగుండదు, ఆడమ్ అండ్ ఈవ్ని, బట్ వాళ్ళే. ఈ నేపథ్యంలో ఇబ్రాహీం అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఇబ్రాహీంకి తన భార్య సారాతో పిల్లలే కలగలేదు, వంశావళి పెరగలేదు. పిల్లలు పుట్టకపోతే ఆ వంశంకి ఇప్పుడు నా నగలు ఉన్నాయి, నా ఆస్తులు ఉన్నాయి, లక్షలు కోట్లు మిలియన్స్ ఉన్నాయి, అవన్నీ మా కూతురికి. అట్లాగే వంశావళి అది వాళ్ళకి పుట్టిన పిల్లలకి. సారాకి పిల్లలు పుట్టకపోయేసరికి సారా తన పని మనిషి హగ్గర్ని ఇబ్రాహీంతో ఉండేలాగా చేసి ఆఫ్టర్ షీ కన్సీవ్స్ ఐజాక్ పుడతాడు. అయితే ఇస్మాయిల్ ఖాన్, ఐజాక్ ఖాన్, ఇబ్రాహీం ఖాన్ గారు అబ్బాయిలు ఇస్మాయిల్ ఖాన్, ఐజాక్ ఖాన్. ఫస్ట్ ఇస్మాయిల్ పుడతాడు, ఇస్మాయిలే పెద్దోడు. అయితే ఇస్మాయిల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు, ఐజాక్ కూడా అక్కడ చదివాడు. ఈరోజు కూడా పొద్దున గుర్తు చేసుకున్నాం, న్యూజిలాండ్లో ఉద్యమం చేశారు. సరే, వాళ్ళకు కూడా हमारे तरफ से प्यार भरा रमज़ान मुबारक. यस, అయితే असद भाई को, अकबर भाई को भी हमारे सारे चौधरीज़ के तरफ से, उसकी जो क्लासमेट्स हैं, बहुशा तुमल जगदीश क्लासमेट है. यस, तमाम चौधरीज़ के तरफ से असद भाई को और अकबर भाई को भी, अकबरुद्दीन ओवैसी को भी రంజాన్ ముబారక్, రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. సరే, కమింగ్ టు ద పాయింట్, ఈ రంజాన్ వ్రతం వరలక్ష్మి వ్రతం లాంటిది. కంగారు పడదు. ఎస్, పరీక్షలు వస్తాయి లైఫ్లో,
జగన్ సార్కి కూడా వచ్చాయి, జగన్ సార్కి వచ్చాయి. నిజంగా పరీక్షలు అందరికీ వస్తాయి. ఎస్, జీవితం అంటేనే అంతులేని ఒక పోరాటం, గడియ గడియకి ఒక పోరాటం. పుట్టిన పసికందుకి, అప్పుడే పుట్టిన పసి పిల్లకు కూడా ఏదో ట్రిపుల్ యాంటీజన్ అని, పోలియో డ్రాప్స్ అని ఏవేవో ట్రీట్మెంట్లు ఉంటాయి. తల్లి తల్లడిల్లిపోద్ది, నాకు కుట్లేశారు, ఓకే నా బిడ్డకు కూడా ఏమేమో ఇదే మెడికల్ డ్రాప్స్ అంటారు, ట్రిపుల్ యాంటీజన్ టీటీ ఇంజెక్షన్ అంటారు, అది ఇది. ఎస్, డియర్ ఫ్రెండ్స్, ఈ హగ్గర్ అంటే సారా వాళ్ళ పని మనిషి ఇబ్రాహీంతో కొడుకుని కంటది, అది ఇస్మాయిల్. తర్వాత సారాకు ఒక కొడుకు పుడతాడు, అది ఐజాక్. ఎస్, ఆఫ్టర్ ఐజాక్ అండ్ ఇస్మాయిల్ అంటే ఇస్మాయిల్ హగ్గర్ వెళ్ళిపోతారు. ఎస్, వెళ్ళిపోయాక అప్పుడు జరిగిన పోరాటం, అప్పుడు జరిగినటువంటి సంఘర్షణ, హజ్, మక్కా, ఇస్లాం మతం హగ్గర్ యొక్క కుమారుడు ఇస్మాయిల్ వల్ల ఏర్పాటు చేయబడింది. సారాకి పుట్టిన ఐజాక్ వల్ల క్రైస్తవ మతం ఏర్పాటు చేయబడింది. అంటే ఇస్లాం మతానికి క్రైస్తవ మతానికి తండ్రి ఒక్కడే. ఎస్, అంటే మీరు చూడండి, హిందూ మతానికి కూడా ఎస్ ఇలాగే ఉంటాయి. మనం ఎప్పుడు తవ్వము, తవ్వితే భూమిలో నుంచి సన్న సన్న నల్ల నల్ల పాములు బయటకు వస్తాయి. అరే భూమిలో ఇన్ని పాములు ఉంటాయా అనిపిస్తుంది. కొంచెం జాగ్రత్త. కొన్ని పాములు పాయిజనస్ కూడా ఉంటాయి, కొన్ని నిజంగా ఒరిజినల్ మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డ ఉంటాయి. సో డియర్ ఫ్రెండ్స్, మన ముస్లిం సోదరులు ఎంతో కష్టపడి ఒక నియమ నిష్టలతో చక్కటి రోజా పాటించి అలు పెరుగని సైనికులు అలసిపోకుండా సైనికుల్లాగా పోరాడారు. సైనికులు కూడా అప్పుడప్పుడు అలసిపోతారు, కానీ మన ముస్లిం సోదరులు అలసిపోకుండా కొట్లాడారు. సో డియర్ ఫ్రెండ్స్, అల్లు పెరుగని సైనికులు అయినటువంటి మన ముస్లిం సహోదరులు ఈరోజు రంజాన్ పర్వదినం ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నాం. ఐ జస్ట్ వాంట్ టు సే, మనం కూడా శ్రీ మహాలక్ష్మిని పూజించి ఆ యొక్క అమ్మవారి ఆశీర్వాదం ప్రకారం మనకు రావాల్సినటువంటి పాత బకాయిలు, సొమ్ములు, పొలాలు, లక్షలు, కోట్లు, ఆస్తులు, బంగారం, విలువైన వస్తువులు అన్నీ కూడా, ఇంక్లూడింగ్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా రావాలి టోటల్గా, ఫుల్లీ, కంప్లీట్లీ, హ్యాపీలీ, వితౌట్ ఎనీ స్టాంప్ డ్యూటీ కూడా లేకుండా. సో ఇది మన రంజాన్ లక్ష్మీ వ్రతం. సరే, నా శత్రువులు బూడిదైపోవాలి. మా కూతురికి నాకు ఉన్నటువంటి శత్రువులు అంటే మాకు అపకారం, ద్రోహం, దగ, ఇన్సల్ట్ ఆర్ లాస్ చేసిన వాళ్ళందరూ బూడిదైపోవాలి హబరాలు అర్జెంట్లీ, ఆన్ ది స్పాట్, ఇమీడియట్లీ, with their own tricks also. Thank you.